ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో యేసన్న గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణము గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ గొప్ప లక్షణము ఈ దినాలలో సేవకుల్లో, పేరొందిన సేవకుల్లో కరువైంది. ఏంటి ఆ గొప్ప లక్షణము? నన్ను కదిలించిన లక్షణము అది 1999 ఫిబ్రవరి నెలలో జరిగిన సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. విలందు కుమార్ అని ఒక అతనున్నారు. అతను రియల్ ఎస్టేట్, నాకు బాగా పరిచయస్తుడు, బాగా స్నేహంగా ఉండేవారు. అతను నాతో అన్నమాట, కిషోర్ గారండి, నేను మిమ్మల్ని బస్ స్టాండ్లో వదిలిపెట్టి నేను ఇట్లా శారదా కాలనీ వెళ్ళి యేసన్న గారు పాటలు, కొత్త పాటలు ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాను అన్నారు. యేసన్న గారు అనే మాట వినగానే, అయితే నేను కూడా వస్తానండి, నేను తర్వాత వెళ్తాను, నేను కూడా వస్తాను మీతో. 1994లో మా మామయ్య గారు కాకుమాలలో మీటింగ్ పెట్టించారు ఆయన చేత, యేసన్న గారి చేత. యేసన్న గారికి స్వయంగా నేనే భోజనం వడ్డించానండి. నిజంగా ఆయన కలవటం అనేది నాకు చాలా సంతోషం. నేను కూడా వస్తానని చెప్పి అతనితో బయలుదేరటం జరిగింది. ఇక నా కారులో వెళ్తున్నప్పుడు సంభాషణ, యేసన్న గారికి నేను స్థలం ఇచ్చానండి, నా కుమార్తెల కొరకు నేను స్థలం కొన్నాను, అయితే ఇట్లా గోరంట్లో చర్చికి స్థలం లేకపోతే నేను ఇచ్చానండి. ఓ అలాగా, చాలా విలువ కలిగింది కదండి, ఇక అంతకంటే దేవుడి కంటే ఇంకేం కావాలండి అని అన్నారు నాతో విలందు కుమార్ గారు. ఇక ఇద్దరు అట్లానే కారులో వెళ్ళాము. ఇక నాలో ఆలోచన ఏంటంటే, విలందు కుమారు నా పక్కనున్నారు, విలందు కుమారు యేసన్న గారికి స్థలం ఇచ్చారు, ఇక్కడ స్థలం ఇచ్చిన ఆయనతో నేను వెళుతున్నాను అంటే నన్ను ఎంత గౌరవిస్తారో అని నేను అనుకుంటూ వెళ్ళాను. శారదా కాలనీలో యేసన్న గారు చైర్లో కూర్చొని ఉన్నారు. విలందు కుమారుని నన్ను చూడగానే ఒకసారి లేచి నిలబడి, కుమారు రండి రండి అన్నారు. తర్వాత ఇక్కడ విలందు కుమారు నన్ను పరిచయం చేశారు, పలానా కిషోర్ గారు ఇట్లా ఇట్లా అనగానే ఓకే ఓకే. ఇక యేసన్న గారు, మీతో ప్రార్థన చేయించుకుని ఆశపడుతున్నానండి, ఇట్లా 94లో మీరు ఇట్లా మీటింగ్ పెట్టారు, ఆ రోజు మీకు భోజనం నేనే వడ్డించానండి అని కొన్ని మాటలు నేను పంచుకున్నాను. ఓహో చాలా సంతోషం అని చెప్పేసి యేసన్న గారు నన్ను అత్తుకొని నా తల మీద అతను చేయి పెట్టి ప్రార్థన చేశారు, అన్య భాషలతో ప్రార్థన చేశారు. అప్పటికే నేను పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నాను. అయినా నాలో ఒక ఆలోచన, విలందు కుమారు లేకపోతే నా కొరకు ఇలా ప్రార్థన చేసి ఉండేవారేనా, నన్ను ఎంత ప్రేమించేవారేనా, నా కొరకు ప్రత్యేకంగా టీ తెప్పించి ఇచ్చేవారేనా, భోజనం చేయండి అని చెప్పేవారేనా అని నా హృదయంలో ఉన్న ఎన్ని. ఇక యేసన్న గారితో ఆ మాట ఈ మాట అన్ని మాట్లాడుతూ ఉన్నాము. ఇంతలో రిక్షా తొక్కుతూ వచ్చి రిక్షా మీద ఉండి యేసన్నా అని చేయెత్తారు. ఓ రా 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 అన్నాడు. అతను ఎలా ఉన్నాడు అంటే, కాళ్ళకి చెప్పులు లేవు, మరియు తలకి ఒక టవల్ చుట్టాడు, షర్టుకు రంధ్రాల బొక్కలు అంటే బాగా చినిగిపోయి ఉంది, చెమట వాసనతో ఉన్నాడు. ఇక్కడ నా యేసన్న గారు అతన్ని పిలిస్తే, అతను కూడా యేసన్న గారి దగ్గరకు వస్తే నన్ను ఎలా ప్రేమించాడో, నన్ను ఎలా అత్తుకున్నాడో అలాగే అతన్ని ప్రేమించాడు, అలాగే ప్రార్థించాడు. అతను కూడా టీ తాగమని చెప్పి టీ ఇప్పించారు, భోజనం చేయమన్నాడు, మా పక్కనే చేరేసాడు కూర్చోమని. వద్దన్నా యేసన్న వద్దన్నా అన్నా కానీ, కూర్చో మనందరం మనుషులు మీరే కూర్చో అంటే, అన్న అంత నా బట్టలు బాగాలేదన్నా అని అతనంటే, కూర్చో. ఒక్కసారిగా షాక్ అయ్యాను నేను. ఇదేంటి ఈ ప్రేమేంది? నాలో ఉన్న సందేహాలు ఏంటంటే, ఈ విలందు కుమారు లేకపోతే నాకు ఆ గౌరవం, ఆ ప్రేమ నాకు దక్కేది కాదనుకున్నాను. ఎందుకంటే యేసన్న గారికి ఆ గోరంట్లో స్థలం ఇచ్చిన వ్యక్తి అయినా, అందును బట్టి నన్ను ప్రేమించాడు అనుకున్నాను, అందును బట్టి నన్ను గౌరవించాడు అనుకున్నాను. కానీ యేసన్న గారిలో పక్షపాతం లేని ప్రేమ, పక్షపాతం లేని ప్రేమ ఉందని నేను గ్రహించలేకపోయాను. అప్పుడు అనుకున్నాను, బ్రతికితే
యేసన్న గారిలాగా బ్రతకాలి. ఒకవేళ సేవ చేస్తే యేసన్న గారిలాగే తగ్గించుకొని చేయాలనుకున్నానండి. అప్పుడు నీ సేవకుని కాదు. 1999 ఫిబ్రవరి నెలలో నేను 2002కి పరిచర్యకు వచ్చాను. పిల్లరా, గమనించండి, ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 2:2 ప్రకారంగా నువ్వు బంగారం ఉంగరం ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఉన్నావు. సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఏమండి, నా పక్కన కూర్చో, నాతో కూర్చో. మురికి బట్టలు ధరించుకొని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు నువ్వు నిలబడు. ఏమండి, నువ్వు అక్కడ ఆ స్థలంలో ఉండు, నువ్వు దిగువన కూర్చో. చదవచ్చు ఒక్కసారండి యాకోబు రాసిన పత్రిక 2:2. ఇదే జరుగుతుంది ఇప్పుడు. బంగారు పొంగరం పెట్టుకొని మంచి, అంటే బంగారు పొంగరం అంటే ఏంటి? ప్రశస్త వస్త్రాలు అంటే మంచి అంటే ఒక ఉన్నత స్థానంలో, లేతే ఒక అధికారిగా, ఈ లోక మర్యాదలో ఉండే వ్యక్తి ఒక గౌరవము, ఏమి లేని వానికి ఒక గౌరవము. ఒక ధనవంతుడు వస్తే, అయ్యా నువ్వు నా ఇంటికి రావటం ఏందయ్యా, ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చి నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడిని కదా. ఒక పేదవాడు వస్తే, అయ్యా నేను స్పాన్సర్ చేశానయ్యా, అయితే మీరు టీవీ ముందుండే ఉండాలి కానీ ఇంటికి రాకూడదండి మీరు. సమాజం ఎటు వెళుతుంది ఈ రోజున? చూడండి సమాజం ఎలా ఉంది, సేవకులు ఎలా ఉన్నారు. యోబు గ్రంథం 32:21 కూడా మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలా పక్షపాతినయ్యుండను, నేను ఎవరికి నీ ముఖస్తుతికి బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు, అట్లా చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చెయ్యును. ఎంత చక్కని మాట అండి. అదేవిధంగా యోబు గ్రంథం 13:9-10 కూడా, ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజన, ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారు? ఒకరికి ఒక న్యాయము, ఒకరికి ఒక న్యాయము. ధనవంతుడికి ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయము. పక్షపాతముతో కూడిన ఈ రోజున పరిచర్య జరుగుతుంది. ఈ రోజున కుల వ్యవస్థ జరుగుతున్నది. మావాడు అని అంటున్నారు. ఈ రోజున సేవకుల్లో కూడా అది లేకపోలేదు. ఈ రోజున పక్షపాతం చూడొద్దు, రహస్యంగా చూడొద్దు అంటే కొంతమంది డైరెక్ట్గానే చూస్తున్నారు. యేసన్న గారిలో ఉన్న ఈ లక్షణము మీరు వెళుతున్న ఆ దైవజనుల్లో ఉన్నదా? ఈ లక్షణం నిజంగా నాకు చాలా ఆకర్షణ కలిగి ఉన్నాను. నేను నా హృదయాన్ని కదిలించిందండి. పక్షపాతం లేని ప్రేమ. ఆ రోజున ఏంటంటే స్థలం ఇచ్చిన వ్యక్తి విలందు కుమార్ గారితో వెళ్ళాను కాబట్టి నన్ను గౌరవించాడు అనుకున్నాను. నా వస్త్రధారణ చూసి నన్ను గౌరవించాను అనుకున్నాను. నా మెడలో ఉన్న చైన్ చూసి, నా చేతిలో ఉన్న ఉంగరాలు చూసి నన్ను గౌరవించాడు అనుకున్నాను. ఒక రిక్షాతో కూతున్న వ్యక్తి, నిరుపేద, చెమటతో కలిగి ఉన్న ఆ వ్యక్తికి నన్ను ఒకే విధంగా ప్రేమించాడు. బా, ఇది కదా క్రీస్తు ప్రేమ. ఇది కదా అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. ఈరోజు నా పక్షపాతము లేని ప్రేమలు ఉన్నాయా? ఎంత పక్షపాతం అండి. మంచిగా ఉన్నవారు, బాగా ఏనండి డబ్బున్న సేవకులను ఒక రకంగా చూస్తున్నారు. ఈ రోజున డబ్బు లేని వారిని ఓ రకంగా చూస్తున్నారు. కాబట్టి పక్షపాతం మనం చూసామా? దేవుడు పక్షపాతం చూడటం మొదలు పెడితే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. యేసన్న గారిలో ఉన్న ఈ గొప్ప లక్షణము ప్రతి సేవకుడు కలిగి ఉండాలని ఆశపడుచున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక.